తల మొదలుకొని అరికాల వరకు ఎన్ని ఎముకలతో దేవుడు మనల్ని నిర్మించిన ఆయనకి నియమింపబడిన దినము ఒకటైనా కాకమునిపే, అంటే తల్లి గర్భంలో నుంచి నేను బయట పడకముందే నేను ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలో ఆయన గ్రంథంలో ముందుగానే రాశాడంట. ఎన్ని సంవత్సరాల ఆయుష్ నీకు తెలుసా? మన ఆయుష్ మన చేతుల్లో లేదు, మన పుట్టక మన చేతుల్లో లేదు, మన చావు మన చేతుల్లో లేదు. తల్లి గర్భములో నుండి బయటికి రాకమునిపే నియమింపబడిన దినము ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయను. ఎన్ని సంవత్సరాల ఆయుష్ అని దేవుడు ముందే రాసి పంపిస్తాడట భూమి మీదకి. హల్లెలూయా. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ఇక్కడ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు నాకెంతో ప్రియమైనవి అంటున్నాడు దావీదు. ఎందుకు పుట్టారా అంటారు పిల్లల్ని, ఎందుకు చేసుకున్నావు అంటాడు భర్త భార్య ఎందుకు చేసుకున్నావు, అసలు ఎందుకంటే అది నీ చేతిలో పని కదా, అది దేవుని చేతిలో పని. నీకే భర్తని ఇయ్యాలో దేవునికి తెలుసు, నీకు ఎలాంటి భార్యని ఇయ్యాలో దేవునికి తెలుసు, నీకు ఎలాంటి పిల్లల్ని ఇయ్యాలో కూడా దేవునికి తెలుసు. నాకు ఎందుకు పుట్టారా అంటే ఏమైనా అర్థం ఉందా? ఆలోచించండి. మనం కొలిసిన కొలతే దేవుడు మనకు కొలుస్తాడంట. మనం ఇతరులకు తీర్చిన తీర్పే దేవుడు మనకు తీరుస్తాడంట. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవ్వడవైనను నిరత్తరుడు అయి ఉన్నావు. ఎదుటివానికి ఎటువంటి తీర్పు తీరుస్తావో అదే విషయంలో అదే తీర్పు దేవుడు నీకు తీరుస్తాడని నువ్వు ఎరగవా అంటే, నీ యొక్క సత్క్రియలను బట్టి, నడవడికను బట్టే దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడు. సరైన కోడలు వచ్చిందిరా అంటారు ఒక్కొక్కళ్ళు చూసి, సరైన కోడలు అత్తకు తగ్గ కోడలు వచ్చిందిరా అంటారు. ఆయన తెచ్చుకోవాలా, దేవుడు పంపించాడు అంట. మనల్ని బట్టే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అర్థం చేసుకోండి. మీరు మంచి మనసుతో ఉన్నారనుకోండి, రూతు లాంటి కోడలను దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? మీరు మంచి మనసుతో ఉన్నారనుకోండి, పేతురు లాంటి అల్లుడిని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే పేతురు అత్తకు జ్వరం వస్తే, మా అత్తకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయడానికి రమ్మని యేసయ్యని పిలుస్తాడు. అంటే అల్లుడు కూడా అత్త గురించి యేసయ్య దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు జ్వరంతో బాధపడుతున్నారు వచ్చి ప్రార్థన చేయమంటే యేసయ్య వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసినప్పుడు జ్వరం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనమాట. మనం మంచిగా ఉంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు కూడా మంచిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం చాలామంది చూస్తున్నారు, అందుని బట్టి సంతోషం. మనకేమో మంచి జరగాలి. కొడుకేమో తాగుపోతాడు అనుకోండి, మంచి కోడలు రావాలని ప్రార్థన చేయాలి. కోడలు వచ్చి ఏం చేయాలి? మా అబ్బాయిని మార్చు. నీ వల్లే కాలేదు, నీ కోడల వల్ల ఏమైంది? తల్లివి కదా నువ్వు, తండ్రివి కదా. పెళ్ళైతే మారుతారు. పెళ్ళైతే మారేది ఏంది? నువ్వు మార్చుకోకుండా ఎవరో పిల్లల మీద భారం పెడతావు. కాబట్టి నేను ఒక్కటి చెబుతున్నా, వాళ్ళు వస్తే మారుతాం, వీళ్ళు వస్తే మారుతాం కాదు. ప్రార్థన చేస్తే, మన బతుకులు మార్చుకుంటే, మన జీవితాలను సరి చేసుకుంటే, మనకు ఇంటికి వచ్చేవాళ్ళు కూడా, మనం పంపించే పిల్లలు కూడా యోగ్యంగా ఉంటారు. హల్లెలూయా. నమ్ముతారా లేదా? మంచి కోడలు రావాలని ప్రార్థన చేయండి. నువ్వు మంచిదానివా? నువ్వు మంచిదానివి కాదు. నీకెందుకు మంచి కోడలు? నీకు తగిందే రావాలి. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, నీకు మంచి కోడలు వచ్చి. అందుకని తిమోతితో పౌలు గారు అంటాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, మొట్టమొదట తిమోతి వాళ్ళ అవ్వ అంటే నాయనమ్మే కదా. అవ్వ అంటే నాయనమ్మేనా? వెరీ గుడ్, నాయనమ్మ. ఆ భాష ఇక్కడ ఉంది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన ఇనుకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వాసం? మీ నాయనమ్మల విశ్వాసం వచ్చిందయ్యా. ఆ విశ్వాసం మీ అమ్మలో వచ్చింది, అదే విశ్వాసం నీలో కూడా వచ్చింది. అలాగే బీపీలు షుగర్లు ఉంటే అవి వస్తాయి మనకి, ఇంకేం రావు. మీ అమ్మకి బీపీ ఉంటే నీకు వచ్చింది, మీ అమ్మకు షుగర్ ఉంటే నీకు వచ్చింది. వాళ్ళ రోగాలు వస్తాయి కానీ వాళ్ళ భక్తి జీవితం రాదు. వాళ్ళకు ఉంటేనే వీళ్ళకి రావటానికి. ఏం చెబుతున్నానమ్మా?
అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం, గుణవతి అయినటువంటి స్త్రీ కొనియాడబడిద్ది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. మొదట నీ అవ్వ అయిన లోయలో విశ్వాసం ఉంది, తర్వాత నీ తల్లి అయిన యూనికేలో విశ్వాసం ఉంది, తర్వాత అది నీలో కూడా వశిస్తుంది. అంటే విశ్వాసం కూడా తల్లిలో నుంచి రావాలి. దావీదు అంటాడు 22వ కీర్తన 9వ వచనం, దావీదు ఏమన్నాడు? నా తల్లి గర్భములో నుండి నన్ను వెలుపలకు తీసిన వాడు నీవే, నా తల్లి యొక్క స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే తల్లి చేసే ప్రార్థన, తల్లి చెప్పే మాటలు ఆ పసిబిడ్డ చెవిలో పడుతున్నాయి. హల్లెలూయా చెప్పమ్మా, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు అంటే పిల్లలు 2 చేతులు ఎత్తుతారు. తల్లిదండ్రులు చిన్న నాటి నుంచి పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పెద్దవారైనా సరే ఆ త్రోవ నుంచి వారు తొలగిపోరు. చిన్నప్పటి నుంచి నువ్వు అన్నపానాలు ఎలాగైతే పెడతావో, ఎంత ప్రేమగా వాళ్ళని పెంచుతావో అదే ప్రేమగా దేవుని వాక్యాన్ని కూడా నువ్వు వాళ్ళకి బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే పెద్దవాడైనా కూడా ఆ త్రోవ నుంచి తొలగిపోడంట. ఇప్పుడు దావీదేమన్నాడు? ఎప్పటి నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచాడు? స్తన్యపానము చేయిచుండగా. స్తన్యపానం చేసేది ఎవరు? ఆ పాలల్లోనే విశ్వాసం ఉందట. దావీదు తల్లి పాలిస్తూ దేవుని గురించి పాటలు పాడేదంట, దేవుని గురించి ప్రార్థన చేసేదట. ప్రియమైన వాళ్ళరా, మా అమ్మగారు కూరగాయలు అమ్మిద్ది. ఒకరోజు మా అమ్మ నాతో ఏం చెప్పిందంటే, ప్రసంగి ఏ పాస్టర్ గారు కనబడినా సంచి నిండా కూరగాయలు వేసి పంపిస్తానయ్యా అంది. ఎందుకు నువ్వు అలా చేస్తావమ్మా, ఎందుకు నువ్వు అలా చేస్తావంటే, అయ్యా నువ్వు కూడా పాస్టర్ గారివే కదయ్యా, నీకు కూడా అలాగే ఇస్తారని నేను చేస్తున్నానయ్యా. చూసారా, మా అమ్మ తనకున్న దానిలోనే ఇచ్చేది. నాకు అనేక తల్లుల ద్వారా అనేక విధమైన సహాయం నాకు దేవుడు చేస్తున్నాడు కదా. అంటే తల్లిదండ్రులు చేసే మంచి పనులు పిల్లలకు దీవెనలుగా మార్చబడతాయి. ఆ మంచి పనుల్లో మన పిల్లలకు దేవుని గురించి చెప్పాలి. ఎలా చెప్పాలి? దావీదు తల్లి పాలిచ్చేప్పటి నుంచి చెప్పిందంట. మరి తిమోతి తల్లి, నాయనమ్మ నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నీలో కూడా ఆ విశ్వాసం వసించుచున్నది అన్నాడు కదా, పౌలు గారు అన్నాడు కదా. అలాగే మనము మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి పెంచటం, వాళ్ళు ఉండేటట్టుగా మనం చేయటం, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. రేపు వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత మా అమ్మ నా కోసం ప్రార్థన చేసేది, మా నాన్న కోసం. మా నాన్న నన్ను గేదెల కాడ పెట్టాడు, గేదెలు మేపడానికి పెట్టాడు. అయితే మా అమ్మ నన్ను స్కూల్కి పంపించింది. నన్ను స్కూల్కి పంపించింది కాబట్టి 4 అక్షరాలు నేర్చుకొని మీకు వాక్యం చెబుతున్నా. చూడండి, తల్లి చదివించింది అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచడానికి. నేను వాక్యం చెప్తానని నేను అనుకోలేదు, నేను దేవుని సేవ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అనుకుంది దేవుడు నా జీవితంలో చేశాడు. చూడండి, ఆ రోజు ఆ చదువుకున్న 4 అక్షరాలే ఈరోజు అనేకులకు దేవుని మాటలు అందించడానికి ఉపయోగపడ్డాయి. మా తల్లి మాకు ఆస్తి ఇవ్వలేదు కానీ చదువు ఇచ్చింది, సొసైటీలో ఎలా నేర్పించింది. ఇతరులకు కీడు చేయకుండా మనం బ్రతకటం దేవునికి నచ్చిన పని. ఇతరులకు ఎవరికి కూడా మన వల్ల ఎప్పుడు ఇబ్బంది కలుక్కోకుండా బ్రతకాలి. సో ఇక టోటల్గా చెప్పాలంటే దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అవి మనకెంతో ప్రియమైనవిగా, దేవుడి ఆలోచనలు మనకు ఎలా ఉండాలి, అలాగే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తలంపులు కూడా మనకి ఇష్టంగా ఉండాలి. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, నేను లెక్కించదనని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైపోయి ఉన్నవి. ఇసుక రేణువుల కంటే కూడా అది ఎక్కువై ఉన్నవి. దేవుని తలంపులు అంత ఉన్నతమైనవి అన్నమాట. మన తలంపులకి దేవుని తలంపులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం బలంగా ఉన్న వాళ్ళని చూస్తాం, చక్కగా ఉన్నవాళ్ళని చూస్తాం, లోకంలో అన్ని విధాలా ఉన్నవాడిని చూస్తాం, కానీ వాడి మనసును చూస్తాం. మనం మనసును చూస్తామా? అందుకే దేవుడు అంటాడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
మనుషులు పై రూపాన్ని చూస్తే యెహోవా ఆంతర్యాన్ని చూస్తాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు అసహ్యించుకుంటాడు. వెండి, డబ్బు, బంగారం, విలువైన వస్తువులు, ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, వాహనాలు, ఇవన్నీ కూడా మనుషులు లక్ష్య పెట్టేవి. కానీ దేవుడు ఏం లక్ష్య పెడతాడో తెలుసా? మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. చెప్పండి మీరు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. అంటే వెండి కంటే, బంగారం కంటే, ఈ లోకంలో ఉన్న ధనధాన్యాల కంటే కూడా దేవుని తలంపులు మనకిష్టంగా ఉండాలి. దేవుని మాటలకు విసుగుపడకూడదు, బాధపడకూడదు, కృంగిపోకూడదు. దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవాలి. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైన విషయం, దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే, మన నిర్మాణమే ఒక ఆశ్చర్యం. ఏమ్మా, పక్షవాతం వచ్చిన వాళ్ళు చూడండి, నోరు ఉంటుంది మాట్లాడలేడు, కాళ్ళు ఉంటాయి కదలవు, చేతులు ఉంటాయి కదలవు, బతికున్న శవాలు వాళ్ళు. ఈరోజు మనకు అన్నీ ఉండగానే వాళ్ళకి పని చేయట్లేదు. కానీ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఇప్పుడు మనకు దేవుడు సహాయం చేశాడా లేదా? సహాయం చేశాడు. మరి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నీవు కలుగు చేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నవి. ఇందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రభా, ఈరోజు నన్ను ఆరోగ్యంగా ఉంచావు, సజీవుడిగా ఉంచావు, నా కుటుంబాన్ని దీవించావు, నాకు కలిగిన బిడ్డలను దీవించావు అని దేవునికి ఏం చెప్పాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని ఇంతటితో మాటలు ముగిస్తున్నాను.